హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే క్యారెట్ ఫ్రై బ్లాగ్తో వచ్చేసానండి. క్యారెట్ ఫ్రై అయితే ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా సింపుల్గా చేయొచ్చు. క్యారెట్ మన హెల్త్కి చాలా మంచిది. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, రిచ్ ఫైబర్ ఉంటుంది. కాబట్టి వీక్లీ వన్స్ క్యారెట్ని అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. నేనైతే మా పిల్లల కోసమని చేస్తూనే ఉంటాను. క్యారెట్ ఆలు బీట్రూట్ కాంబినేషన్లో కానీ, క్యారెట్ ఆలు కాంబినేషన్లో కానీ, ఓన్లీ క్యారెట్ కానీ చేస్తూ ఉంటా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. పెద్దలకు కూడా చాలా మంచిది కాబట్టి క్యారెట్ అయితే కంపల్సరీగా వండుకోండి. ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే క్యారెట్ పీసెస్ అయితే వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి మనకి ఐసైట్ కూడా రాకుండా ఉంటుంది. ఐసైట్ ఉన్న వాళ్ళు బచ్చల కూర క్యారెట్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. దీంట్లో అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నానండి. నేను అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.